కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. ఎలా తమ్ముడు? సార్ డబ్బులు. ఎవరైనా వచ్చి ఇప్పుడు నీ ఆటోలో వచ్చి దిగింది ఎవరైనా అడిగితే పిఎం వచ్చారని చెప్పు. పిఎం అంటే తెలీదా? కాబోయే ప్రైమ్ మినిస్టర్ రా. ఇప్పుడు నా పేరు పైడిమూర్తి. ఏ విషయమైనా షార్ట్ గా ఉంటేనే కదా ఈ రోజుల్లో అందరికీ నచ్చుద్ది. కూడా చూడు, డబ్బాలో పెట్టిన చలివిడి ముద్దలా గుండ్రంగా చిన్నగా ఉన్నావు. జీవితంలో ఆటోకి 150 రూపాయలు ఇచ్చి వెళ్ళండి సార్. ఏంటి? ఎంతగా? 150 రూపాయలు సార్. 150? 150? 150? ఇది ఒక ఆటో ఆటో అయిపోతారా? ఆటో అంటావా? దీన్ని ఏం చేస్తాను సార్? దీన్ని ఇనుప సామాన్లు వాడికి ఇస్తే 50 రూపాయలు కూడా ఇవ్వడరా. జీళ్ళు అమ్ముకునే వాడికి ఇచ్చావంటే కూడా 2 జీళ్ళు ఇస్తాడు. అవి కూడా నమిలితే పళ్ళు రాలిపోయేలా ఉంటాయి. నువ్వు ఎవరిని డబ్బుడుతున్నావో తెలుసా? ఎవరిని డబ్బుడుతున్నావో తెలుసా? గొప్ప రాజకీయ నాయకునే. రేపు నేను తలుచుకుంటేనే రా ఊళ్ళో రోడ్లు పడేది. నేను రోడ్లు వేయిస్తేనే నువ్వు పోదు గుర్తు గుడు అని ఆటో తోలేది. నువ్వు ఆటో తోలితేనే ఎందరో అమాయకుల దగ్గర నువ్వు డబ్బు గుంజేది. రోడ్లు వేయించేవాడినే ఆటోకు డబ్బు అడుగుతావా? పడవా నేను ఊరు కొత్తవాడిని మోసం చేస్తావా? ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు కమిషనర్ అయ్య గారు చెప్తాను. కొట్టేవాడు చచ్చిపోతాను రా. మాట్లాడి తెలుసుకుందాం. తమ్ముడు ఏంటి తమ్ముడు ఇలా చూడు, మన తెలుగు వాళ్ళ మధ్య ఇలా సఖ్యత లేనందువల్ల ఇతరులు మనల్ని ఏతాలు చేస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరం ఐకమత్యంగా ఉందాం. అంతేకాకుండా నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా అయిను. నేనెవరో తెలుసా? నేనెవరో నీకు చెప్పనా? ఈ ఊరి మీనాక్షి థియేటర్ ఓనర్ని, ఈ ఇంటి నాగవల్లి అమ్మగారి అల్లుణ్ణి. అంచేత ఫ్యూచర్లో చాలా విషయాల్లో నా సహాయం నీకు అవసరం అవుద్ది. అవును, ఖచ్చితంగా నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను. త్వరలోనే ఎలక్షన్ రాబోతోంది. నిలబడతాను, ప్రైమ్ మినిస్టర్ అవుతాను. నీ మీదొట్టు ప్రైమ్ మినిస్టర్ అవుతాను. ఫర్ సపోజ్ ఒకవేళ అలా కాలేదే అనుకో, చీఫ్ మినిస్టర్ అయినా అవుతాను. అరే అది కూడా కాలేదనుకో, కౌన్సిలర్ అవుతాను రా. తప్పకుండా కౌన్సిలర్ అవుతాను రా. అప్పుడు నేను నీకు కొత్త ఆటో కొనిస్తాను. ఆటోలు ఎక్కించుకున్నానే నన్ను కొట్టుకోవాలి. రాజకీయ నాయకుడు నెడతావా? మర్యాద తెలీదు? మర్యాద కనీసం ఆటో వాడు కూడా నాకు మర్యాద ఇవ్వడం లేదు. అబ్బా ఇంకా నయం, ఇదంతా ఎవరో చూడలేదు. అయ్యో, ముఖ్యంగా అత్తయ్య మనల్ని చూడలేదు. ఏంటండి మరీ అన్యాయంగా ఉంది. ఏంట్రా అరుస్తున్నావు? ఈ కోటింటి వాళ్ళని ఎదిరించేంతగా ధైర్యం వచ్చిందా నీకు? కోటిల్లట కోటిల్లు, దెయ్యాల కొంప అనాలి. ఈ ఇంట్లో కోడలికి వచ్చి పడ్డాని నన్ను కొట్టాలి. ఇదిగో చూడు, మా అమ్మ పూజలో ఉందని చూస్తున్నాను. లేదంటే నేను ఒకటిచ్చానంటే చిన్నతనంలో తాగిన తల్లిపాలు కూడా బయటకు వస్తాయి. నోరు మూసుకుని సంతకం పెట్టరా. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు. పైన దేవుడికి పూజలు, కింద దోపిడీలు. ఈ కొంప నాశనం గాను. ఏమండి, నేను సంతకం పెట్టనని చెప్పానా? 2 కోట్ల విలువన్న ల్యాండ్కి కేవలం 50 లక్షలు ఇస్తామంటే ఎలా సంతకం పెడతాను? ఏమి న్యాయం అండి ఇది? ఇదేరా ఈ కొండాపురం కోటలోని న్యాయం. ఏమండి, ఎందుకు కొట్టారు? మా పెద్దల ఆస్తికి మంచి రేటు ఇస్తారని వస్తే అన్యాయమైన రేటు కడిగి కొట్టారా? మీ డీలింగే వద్దు, నేను వెళ్తున్నాను. ఏం బావా, నూన్ షోలో మొదలైన పంచాయతీ మ్యాట్ని షో కూడా పూర్తవలేదా? ఏదవది వదిలేండి బాబు. మీది మంచి మనసు బాబు. చాలా థ్యాంక్స్ పైడిమూర్తి గారు. వస్తాను. బావా ఇలా రా. ఈ బొటనేల్ని చెక్క కట్ చేస్తే ఈ డేలు ముద్ర మనమే వేసి మింగేసి ఈ నడిలో నిలబెట్టొచ్చు కదా. ఓరి వెదవా, ఎంతో దుర్మార్గుడివి. మీ బావే పర్వాలేదు. మధ్యలోనే వదిలేసి వచ్చేసారేంటి? ఈ దెయ్యాలందరి మధ్యన ఇదొక పిచ్చి రాకాసి, అందాల రాణి. పోవే జిల్లో, ఎంత థియేటర్ మందైనా ఆ సినిమాని ఎన్నిసార్లు చూడమంటావు? నువ్వేమో ఆ జంతికలు పడపడ నవ్వుతుంటే నా కుర్చీ పనిచేయడం మానేసింది. అవును, మన చిరంజీవి మోహన్ బాబు ఫైట్ చేస్తున్నారే, ఆ ఫైట్ అయిపోయిందా? జంతికలు అయిపోయి అందుకే వచ్చేసాను. చూసావా నీ చెల్లెల్ని? ఏంటి ఇతను ముక్కు పట్టుకొని ఉంచున్నాడు? ఏంటనయ్య కొట్టావా? అవును, కానీ రక్తమే రాలేదు. ఏనయ్య
రక్తం రాకుండా కొడితే నాన్నకి నచ్చడం తెలీదా నీకు? ఎలా కొట్టాలో తెలుసా? ఇలా కొట్టాలి. అమ్మకి రక్తం చూడడం ఇష్టం ఉండదు కదా, అందుకే వీడితో ఓపికగా మాట్లాడుతున్నాను. కానీ ఒప్పుకోవడం లేదే. భలేవాడు బావా, ఈడు కూడా ఒక మనిషేనా? వీడు దోమతో సమానం. వీడు ఇంకోమని చెప్పి టక వీపు దరువేసావనుకో దెబ్బకు ఒప్పుకుంటాడు. ఎరా అంతే కదా. ఏ రాముడు, ఏంట్రా వాడితో మాటలు? మంచిగా మంత్రాలు చదివితే చింతకాయలు రాలవరా? అందుకని మీ అమ్మ వచ్చేలోపు ఓ కట్టి తీసుకుని నడినెత్తి మీద 4 దెబ్బలై. రక్తం చూస్తేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఏంటండి అందరూ బెదిరిస్తున్నారు? నాది ఊరు కాకుండా నాకు సపోర్టుగా నలుగురు రాకుండా ఉంటారా? ఏంట్రా కథలు చెప్తున్నావు? ఈ ఇంటి ఎదుట నుంచుని వేలు చూపించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేదు తెలుసా? నేను కమిషనర్ గారికి చెప్తే ఆయన కూడా ధైర్యం ఉండదా? ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే నుంచుని కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తావురా నువ్వు? ఏ రాముడు, 4 తగిలించరా వాడికి. కలిసి నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు ఇక్కడ ఏమిటా చప్పుడు? నాగు, ఆ ల్యాండ్ విషయంగానే రమ్మన్నా. అమ్మా, ల్యాండ్ కొంటామని చెప్పి ఇప్పుడు కొడుతున్నారమ్మా. ఇది న్యాయమేనా చెప్పండి? చెప్పండి. అవును, అక్కడే ఉండు, అవసరమైతే పిలుస్తాను. ఏమిటి బాబు, కులాసగా ఉన్నావా? రాజారావుడు, ఎందుకంత మొరటుగా నడుచుకుంటావు? ఏమిటి నాకు మళ్ళీ వీడికి సపోర్ట్ చేస్తావు? చిల్లి గవ్వ విలువ చేయని వీడు కమిషనర్ పేరు చెప్పి నన్నే బెదిరిస్తున్నాడు. అత్తయ్య, వీడు మాత్రమే బెదిరిస్తున్నాడా? చివరికి ఓ ఆటో వాడు కూడా నన్ను బెదిరించాడు. అత్తయ్య, వీళ్ళంతా ఊరికే బెదిరిస్తున్నారో లేక కమిషనర్ కి మీకు ఉన్న విరోధం గురించి తెలిసి బెదిరిస్తున్నారో ఏం అర్థం కావట్లేదు అత్తయ్య. అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళతో ఈ విధంగా నడుచుకుంటారా? అమ్మా, అలా అడగండి అమ్మా. అడుగుతాను బాబు, అడుగుతాను. ముందు నువ్వేం తాగుతావు చెప్పు. నాకేమొద్దమ్మా, ల్యాండ్కి ఇవ్వాల్సిన డబ్బిస్తే చాలమ్మా. అబ్బాయి అలా కుదరదు, ఏదో ఒకటి తాగాలి. చిన్నమ్మాయి, అత్తయ్య, తమ్ముడికి తాగడానికి ఏమైనా తీసుకురామ్మా. తెస్తున్నా. అమ్మా, మీరు మహాలక్ష్మి అమ్మా. 2 కోట్లకి 1 పైసా తగ్గినా సంతకం పెట్టకూడదు అనుకుని వచ్చాను. కానీ మీ మంచి మనసును చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి లాంటి మీకోసం ఓ 5 లక్షలు తగ్గించాలని నిర్ణయించుకున్నానమ్మా. సంతోషం బాబు, మంచివాళ్ళు ఎప్పుడూ ఇంతే. ఈ నాగవల్లి చెప్పిన దానికి ఎదురు చెప్పరు. సినిమా హాల్లో 3 కలర్ సోడాలు తాగాను, దాహం తీరనేలేదు. ఇప్పుడే కొంచెం తీరినట్టుంది. ఇదిగో తీసుకో. ఏంటే నా చెల్లెలు మజ్జిగ తాగితే అలా చూస్తున్నావు? అదే కదా, కాబోయే ప్రైమ్ మినిస్టర్ భార్యకి ఇంట్లో మజ్జిగ తాగే హక్కు కూడా లేదు. సర్లేను మావయ్య, మీరు పిఎం, నేను డిప్యూటీ పిఎం. ఏ చిన్నమ్మాయి, వెళ్ళి ఇంకో గ్లాసు మజ్జిగ తీసుకొచ్చివు. అల్లుడు గారు చెప్పారు కదా, మరి ఇంకా నుంచునే ఉన్నావు, వెళ్ళి తీసుకురా. చిన్నమ్మాయి. అత్తయ్య, అమ్మా, నాకు మజ్జిగ వద్దు, మీ డబ్బు వద్దు, నేను వెళ్తున్నానమ్మా. బాబు, నేను చెప్పినట్టు వింటే నువ్వు బాగుంటావు, నీ కుటుంబము బాగుంటుంది. ఒప్పుకో రాజా. ఏంటమ్మా, మహాలక్ష్మిలా కనిపిస్తున్నారు, మీరు బెదిరిస్తున్నారే. నాగు, వీడంత తేలిగ్గా మన దారికొచ్చేలా లేడు. అందుకే ఇదిగోండి మజ్జిగ. నీ మొహానికి మజ్జిగ ఒకటే తక్కువ. తీసుకో. రాజారాముడు, తమ్ముడికి చెప్పే విధంగా చెప్తే తనే వింటాడు. ఇదిగో బాబు, మాట్లాడు.
హలో ఏమండి, నేను చెప్పేది వినండి. మీరేం గొడవ చేయకండి. నాగవల్లి వాళ్ళ రౌడీలు కత్తులతో బెదిరిస్తున్నారు. ఆ విధవల్లో ఒకడు వయసులో ఉన్న పిల్లని కూడా చూడకుండా మన పిల్ల చేపట్టుకుని లాగుతున్నాడండి. జానకి, ఏమిటి నువ్వనేది? అవునండి, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దయచేసి సంతకం పెట్టేసేయండి. మన పిల్లల్ని భయపెడుతున్నారండి కత్తులతో. వాళ్ళకి ఏమైనా అయితే నేను కూడా చచ్చిపోతానండి. జానకి, తొందరపడి ఏమీ చేసుకోవద్దు. నేను ఎప్పుడే సంతకం పెట్టి వచ్చేస్తాను. ఇప్పుడే వస్తాను. అమ్మా, సంతకం పెడతానమ్మా. రాజారాముడు, పిటో. అమ్మా, మీరు చెప్పినట్టే సంతకం పెట్టాను. మంచి పని చేశావయ్యా. ఇక నీ కుటుంబానికి ఏమీ కాదు, భయపడకుండా వెళ్ళు. వస్తానమ్మా. ఒక్క నిమిషం. ఏదో మిమ్మల్ని చూస్తే మహాలక్ష్మిలా ఉన్నారు, మీ మంచితనానికి 5 లక్షలు తగ్గించుకుంటానని గొప్పగా చెప్పావు. ఇప్పుడు డబ్బు తీసుకుని మాట్లాడకుండా వెళ్తే ఎలా? ఇదిగోండి, సంతోషంగా ఉండు. నీ కుటుంబం చల్లగా ఉంటుంది, వెళ్ళు. నాగవల్లి, అద్భుతం. కత్తిపోటు లేకుండా, చుక్క రక్తం కూడా చెందకుండా నువ్వు తెలివిగా పని పూర్తి చేశావు. ఈ రూట్లో ఆలోచించలేకపోయానే. అందుకే మావయ్య మీరు ఇంకా జిల్లా లెవెల్లోనే ఉన్నారు. మావయ్య, ఇక మీద నేను మిమ్మల్ని వదిలేసి అత్తయ్యతోనే ఉంటాను. అత్తయ్యతోనే ఉండి రాజకీయాలు నేర్చుకుంటాను. వర్దిల్లాలి రాజకీయాలు, వర్దిల్లాలి అత్తయ్య. ఏయ్, అమ్మకు మజ్జిగివ్వు. సరేనండి అత్తయ్య. మజ్జిగలో అత్తయ్య ఉప్పు మాత్రమే వేశాను. చిన్నమ్మాయి, అత్తయ్య మజ్జిగలో ఇషం గిసం ఏమైనా కలిపావా అని అడుగుతున్నారు. అయ్యో, అత్తయ్యకి విషమా? అందులోనూ నేనా? ఇంకెవరికి కలుపుతావు? అమ్మ చిన్నమ్మాయి, నువ్వు ఇంటికి కోడలవే, నేను ఇంటికి అల్లుండి. నువ్వు నాకు చెల్లెలి వరుస. నువ్వు ఎవరికైనా ఇష్టం పెట్టు, నాకు మాత్రం పెట్టకు. బాగా కొవ్వెక్కింది. ఎవరికరా? అహంకారం నెత్తికెక్కినట్టుంది. ఎవరికరా? మీకు కాదులేండి. అన్నయ్య, పేపర్ చూడు. ఏంటత్తయ్య, ఇప్పుడేగా ఆడి దగ్గర 2 కోట్ల రూపాయల ఆస్తి కూడా తీసుకున్నావు. అంతలోనే పేపర్లో వచ్చేసింది. లోకం ఎంత ఫాస్ట్ గా ఉంది. కొంచెం ఊరుకుంటావా? జయరాముడు, ఏమిటి విషయం? ఈరోజు పేపర్లో వీరభద్ర భూపతి ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చింది. అది పొగడ్తలు కురిపిస్తూ. ఇప్పుడు అంతగా ఏమి సాధించాడా పాపిష్టి వెధవా? ఆయన నిన్న కమిషనర్ పదవి నుంచి రిటైర్ అయ్యాట. అందుకే ఈ అభిమానాలు, ఆర్భాటాలు. దీనికి పేపర్లో ఫోటో వచ్చిందా? అత్తయ్య, దీనికి మీరు అప్సెట్ అవ్వకండి అత్తయ్య. నోట్లు ఇచ్చామనుకోండి, ఎవరినైనా పేపర్లో ఫోటో వేసి తెగ పొగిడేస్తారు. దిగులు పడకండి అత్తయ్య. ఏయ్, ఇప్పుడు ఇతగాడు ఏమి సాధించాడని పేపర్లో ఫోటో గిటో వేయడానికి? ఏమండి, అర్థం లేకుండా కోపడతారేంటి? మనవాడు ఎంత సంతోషమైన వార్త తీసుకొచ్చాడు. నాగు, ఏమంటున్నావు? మన బద్ధశత్రువుని పేపర్ నిండా పొగిడి రాశారు. ఇది మనకు సంతోషకరమైన విషయమా? కాదా మరి? ఇన్నాళ్ళు అతనికున్న పదవి, అధికారాలని చూసి మన పిల్లల్ని కంట్రోల్లో ఉంచాను. ఇక మీదట అవసరం లేదు. అతని వేటకి విశ్రాంతి వచ్చేసింది. ఇక మన ఆట మొదలవుతుంది చూడండి. అరే అవును, ఈ రోజు నుంచి కమిషనర్ వీరభద్రం కాదు, ఒట్టి భద్రమే. సూపర్ మావయ్య, జీవితంలో మొదటిసారి ఈ రోజే పంచ్ డైలాగ్ మాట్లాడారు. వద్దిల్లాలి రాజకీయాలు, వద్దిల్లాలి అయ్యారు. సారీ అత్తయ్య, టంగు స్లిప్ అయింది, నోరు జారింది. వద్దిల్లాలి రాజకీయాలు, వద్దిల్లాలి నాగవల్లత్తయ్య, వద్దిల్లాలి నాగవల్లత్తయ్య. ఇక మీదటే అతని కష్టకాలం ప్రారంభం అవుతుంది.
ఇంతవరకు అతను అందుకున్న బహుమతుల కన్నా మనం చాలా గొప్ప బహుమతి పంపించాలి. దాంతో వాడింట్లోని మనశ్శాంతి ఆనందం మాయమైపోవాలి. భలే పెట్టారత్తయ్య గురి. అమ్మా, ఏం బాబు, డబ్బేమైనా కావాలా? ఎవరికైనా సహాయం చేయాలా? నేనిక్కడి నుంచి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చేసేది, మాట్లాడేది ఏది న్యాయం కాదు. కమిషనర్ అయ్యగారి మీద కోప్పడ్డం, పగ సాధించాలనుకోవడం ఇదేది బాగాలేదు. బావుందిరా, నువ్వు మాట్లాడేది చాలా బాగుంది. చదువు నేర్పించిన తెలివి నీది, జీవితం నేర్పించిన అనుభవం నాది. నీకిష్టం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. వెళ్ళు. పిల్లలకు పాఠాలు చెబుతున్నావుగా, ఆ పని సవ్యంగా చెయ్యి. అమ్మకి పాఠాలు చెప్పకు. రఘురాముడు, చూసావా, నీతులు చెప్పే నువ్వు కిందికి దిగిపోతున్నావు. అనుభవంతో మాట్లాడే నేను పైకి వెళ్తున్నాను. పంతులు గారికి అర్థమైందా? నాన్నా, మీరు లెక్కల్లో బాగా వీకు. ఫినాన్స్ కంపెనీని జాగ్రత్తగా చూసుకోండి. హలో మేడం, ఆ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించింది నేనే. హలో సార్, మీరు ప్రారంభించినప్పుడు అది ఒట్టి చిట్ ఫండ్ కంపెనీయే. నా కూతురు అడుగుపెట్టిన తర్వాతే అది ఫినాన్స్ కంపెనీగా మారింది. సరే సరే, నువ్వు ఆపు. అవును, నువ్వు శక్తిని ఊరికి పంపించాలనే డిసైడ్ అయిపోయావా? లేదండి శక్తి, నువ్విప్పుడు ఊరికి వెళ్ళక తప్పదా? ఏంటమ్మా ఇది? మొదట్లో అంత సపోర్ట్ చేసి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? తప్పే. ముందు నువ్వు చెప్పింది విని నేను ఒప్పుకోవడం తప్పే. ఇప్పుడు మీ నాన్న వివరంగా చెప్పాకే నువ్వు పెద్ద ప్రమాదంలోకి వెళ్తున్నావని నాకు అర్థమైంది. నాన్న, నేను మా అమ్మా నాన్నలు పుట్టిన ఊరు చూడాలనుకోవడం తప్ప? శక్తి, కేవలం ఊరు చూడటానికే వెళ్తున్నానని చెప్పు. ఇప్పుడే నా పార్ట్నర్తో చెప్పి నేనే నిన్ను కారులో పంపిస్తాను. అంతేకాని విడిపోయిన బంధాల్ని మళ్ళీ కలిపే ప్రయత్నానికి నేను ఒప్పుకోలేనమ్మా. ఏమిటి నాన్న ఇది? ఆడవాళ్ళం మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా భయపడటం బాగుందా? శక్తి, నువ్విలా మాట్లాడడానికి కారణం నీకా నాగవల్లి గురించి ఏమీ తెలియకపోవడమేనమ్మా. అవును శక్తి, నాగవల్లి పేరు మీ నాన్న చెప్పిన తర్వాతే నువ్వు ఎంత పెద్ద అగ్నిగుండంలోకి వెళ్తున్నావో నాకు అర్థమైంది. అగ్ని అనేది ఆడపిల్లకి కొత్త ఏమిటి? తెల్లవారగానే పొయ్యి వెలిగించడం దగ్గర నుంచి సంధ్యాదీపం వెలిగించేంతవరకు నిప్పు అనేది ఆడవాళ్ళకి పక్కనే ఉంటుంది కదమ్మా. నిజమే. అందుకని ఆపదని కోరి కొని తెచ్చుకోవాలా? ఇదంతా ఎవరి కోసం అమ్మా? మా అమ్మ నాన్న కోసమేగా. అమ్మా, నన్ను మీరిద్దరూ ఆడ మగ తేడా చూపించకుండా పెంచారు కదా. నన్నంత ధైర్యవంతురాలుగా పెంచి ఇప్పుడు భయపడ్డం ఏ న్యాయం? అంతగా మేమిద్దరం భయపడుతున్నామంటే ఆ నాగవల్లి ఏ లెవెల్కి ప్రమాదకరమైందో అర్థం కావడం లేదా? అర్థమైంది నాన్న, నాకు అర్థమైంది. అందువల్లనే ఆవిడ్ని కలవాలి, ఆవిడ మనసు మార్చాలి అని నాలో ఓ పట్టుదల ఏర్పడింది.